విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఇవాళ గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇంద్రకీలాద్రి నుంచి మరిన్ని వివరాలు మనకు కాంతి లైవ్ ద్వారా అందిస్తారు. కాంతి. యాజస్న ఈరోజు ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న దుర్గమ్మ గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. గాయత్రీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. ఎందుకంటే 5 ముఖాలతోటి అమ్మవారు ఈరోజు భక్తులకు దర్శనమిస్తారు. ఈ అలంకారంలో గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారిని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. అందులోనూ ఈరోజు శుక్రవారం కూడా కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు వస్తారనే అంచనాలను అధికారులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల కోసం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు అయితే చేపట్టడం జరిగింది. నిన్న మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో ఉన్న అమ్మను దర్శించుకునేందుకు 9 గంటలకు దర్శనాలు ప్రారంభమైనప్పటికీ కూడా సాయంత్రం 11 గంటలకు గుడి మూసే సమయానికి దాదాపుగా 50,000 మంది అమ్మవారిని దర్శించుకున్నట్లుగా అధికారిక లెక్కలు చెబుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు మరింత ఎక్కువగా దాదాపు 1,00,000 పైగా భక్తులు అమ్మవారిని ఈరోజు దర్శించుకునే అవకాశం ఉందని చెప్పి అధికారిక లెక్కలు వేసుకుంటున్న నేపథ్యం. దీంతో పాటుగా అన్ని స్కూల్స్కి కూడా సెలవులు ఇవ్వడంతో గాయత్రి మాత దర్శనం కోసం భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు అనే ఈ నేపథ్యంలో ఎక్కడ క్యూ లైన్లో ఇబ్బంది లేకుండా ఎక్కడైతే వినాయక స్వామి టెంపుల్ దగ్గర నుంచి దాదాపు 3 కిలోమీటర్ల మేర ఈ క్యూ లైన్స్ అనేవి నడుచుకుని పైకి వెళ్లాల్సి ఉంటుంది. పైకి వెళ్ళిన తర్వాత 300 లైన్ అలాగే 500 లైన్ కూడా యాడ్ అవుతుంది. మొత్తం 5 లైన్స్లో ఈ అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తూ ఉంటారు. ఇక ఏదైతే గాయత్రీదేవి వేదమాతగా ప్రసిద్ధి పొందిన ఈ తల్లి దర్శనం ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. దీంతోపాటు ముక్త విముద్ర హేమ నీల ధవల వర్ణాలతో ప్రకాశిస్తూ ఈరోజు భక్తులను అమ్మవారు అనుగ్రహిస్తుంది. పంచముఖాలతోటి దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టాన దేవత అయినటువంటి గాయత్రీదేవిని పూజిస్తే సకల ఉపద్రవాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో భక్తులకి ఎంతో ఇష్టమైనటువంటి అమ్మవారి పులిహోర ఏదైతే ఉంటుందో ఈరోజు అమ్మవారికి నివేదనగా పెడుతూ ఉంటారు. అలాగే అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అమ్మవారికి అన్న నివేదనను కూడా చేపడుతూ ఉన్నారు. భక్తులకి ప్రత్యేక ఏదైతే దర్శనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, అలాగే అన్న ప్రసాద వితరణకి సంబంధించినటువంటి ఏర్పాట్లు, అలాగే ప్రత్యేక ప్రసాద కౌంటర్స్ని, అలాగే తలనీలాలు సమర్పించుకునేందుకు వచ్చే భక్తులు ఎవరైతే ఉంటారో వారికి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. అలాగే ఎక్కడైతే పార్కింగ్ సౌకర్యం ఇంద్రకీలాద్రికి పార్కింగ్ సౌకర్యం లేని నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేలాగా పార్కింగ్కి కూడా ఏర్పాట్లు చేసి వీఐపీలు వచ్చే సమయాన్ని కూడా నియంత్రించడం జరిగింది. ఇక వికలాంగులు వృద్ధులు వచ్చినట్లయితే వారి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా ఆలయ అధికారులు చేపడుతూ ఉన్నారు. జోస్న రైట్ కాంతి.